అదొక ఊరు. ఆ ఊర్లో తండ్రి కుమారుడు ఉన్నాడు. కొడుకు యాజ్ యూజువల్గా బీటెక్ చేస్తున్నాడు. అదేనా నాన్నగారిని అడిగాడు, నాన్న నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒక ప్రశ్న మాత్రం అడుగుతా, ఈరోజు నువ్వు జవాబు చెప్పు అన్నాడు. సరే చెప్తాను లేరా అన్నాడు. అప్పుడు ప్రశ్న ఇలాగన్నాడు, నాన్న భూమి మీద చాలా శక్తి కలిగింది ఏంటి అని అన్నాడు. ఆ నాన్నగారు చాలాసేపు ఆలోచించి ఇలాగ చెప్పాడు, ఏం లేదురా, పంచభూతాలు ఉన్నాయి కదా, దాంట్లో అగ్ని, ఫైర్. ఎందుకంటే దేన్నైనా తగలబెట్టేస్తుంది. అది మనుషులను తగలబెడుతుంది. మనిషి చివరిసారిగా భూస్థాపన చేయని వాళ్ళు ఆయన తీసుకుని వెళ్ళి కాల్ చేస్తారన్న సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. అది మనిషిని తగలబెడుతుంది, ఇళ్ళు తగలబెడుతుంది, ఫ్యాక్టరీలు తగలబెడుతుంది, ఊర్లు తగలబెడుతుంది. చివరికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, కరెన్సీ మన దగ్గర ఉంటుంది కదా, ఇది వేసినా కూడా తగులుకుంటుంది, పేపర్ వేసినా తగులుకుంటుంది. దానికేం పక్షపాతం లేదు. అయ్యో ఇది డబ్బులు కదా, కొద్దిసేపు ఆగిపోదాంలే, డబ్బులు తీసుకుందాం, తర్వాత కావాలంటే కాలు పెడదామని అనుకోదు. పిల్లలు వచ్చినా అలాగే చేస్తుంది, పెద్దలైనా అలాగే చేస్తుంది, చనిపోయిన వారిని తీసుకెళ్ళినా అలాగే చేస్తుంది. కనుక దానికి ఏం పక్షపాతం లేదు. అది చాలా క్రూరమైంది. అందుకే పంచభూతాలు, భూతాలని ఎందుకన్నారంటే పక్షపాతం లేనివి. దాంట్లో అగ్ని దగ్గరికి వెళ్ళి అడిగాడంటే ఈ కుర్రోడు యవనస్తుడు, అగ్ని నువ్వు ఇంత చాలా శక్తిని, చాలా పవర్ఫుల్ అంటే దేన్నైనా నువ్వు గాలి చేస్తావు, డబ్బులు కూడా గాలి చేస్తావు అంటే చివరికి మనుషులు కూడా గాలి చేస్తావు, నేను చాలా పవర్ఫుల్లే, కానీ ఏం చేస్తావు, నా బలమంతా తగ్గిపోద్ది ఎప్పుడంటే నీళ్లు పోస్తారు నా మీద, కనుక నీళ్ళే చాలా పవర్ఫుల్, నేను కాదు అన్నాడంట. అప్పుడు యవనస్తుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీళ్ళు మీరు చాలా పవర్ఫుల్ అంటే, పవర్ఫుల్ తెలియదా నీకు? వరదలు వచ్చినప్పుడు భద్రాద్రి గిద్రాద్రి అంతా మునిగిపోద్ది, మేమంటే ఏమనుకున్నావు? కరకట్టలు గిరకట్టలని మునిగిపోతే తెంపి మనుషుల మీదకి మేము వచ్చేస్తాం, చాలా పవర్ఫుల్. మీరు చాలా పవర్ఫుల్ అంటే టూ మచ్ పవర్ఫుల్. కానీ ఏం చేస్తాం, మమ్మల్ని కూడా సూర్యకిరణాలు ఆవిరేటట్లు చేస్తాయి, కనుక సూర్యకిరణాలు, సూర్యుడు చాలా పవర్ఫుల్ అన్నాడు. అప్పుడు యవనస్తుడు సూర్యకిరణాల దగ్గరికి వెళ్ళి అడిగాడు సూర్యుడిని, సూర్యుడా నువ్వు చాలా పవర్ఫుల్ అంటే నీళ్లను కూడా ఆవిరేటట్టు చేస్తావంట. ఎన్ని నీళ్లున్నా కూడా వేసవికాలం వచ్చేటప్పటికి అందులో కోల్ బెల్ట్ అట్లాంటి దగ్గర ఉడికి ఆవిరైపోతూ ఉంటుంది, ఆవిరైపోతుంది. నువ్వు చాలా ఆవిరేటెడ్ చేస్తావంట. మరి ఏమనుకున్నావు, నేను చాలా పవర్ఫుల్, ఆవిరేటెడ్ చేస్తా. కానీ ఏం చేస్తావు, నా కిరణాలు కూడా కొన్నిసార్లు మేఘాలు వచ్చి అడ్డుకుంటాయి అనుకో, నేను ఏం చేయలేని, చీకటి అయిపోతుంది. మేఘాలు చాలా పవర్ఫుల్. నిజమా, మేఘాలు చాలా పవర్ఫుల్. అప్పుడు మేఘాలను పోయి అడిగాడంటే యవనస్తుడు, మేఘాలు మీరు చాలా పవర్ఫుల్ అంటేనే సూర్యుని కూడా మీరు ఆపుతారంట. మరి ఏమనుకున్నాం మేమంటే చాలా టూ మచ్ పవర్ఫుల్, సూర్యుడు కూడా మాకు అసలు లెక్కే లేదు తెలుసా. మేము ఒక్కసారి పోయినామంటే 2-3 రోజులు తుఫాను వచ్చింది అనుకోండి, సూర్యుని కూడా చూడకోకుండా మనుషులు ఉంటారు. కొన్నిసార్లు 6 రోజులైనా సూర్యుడు కనిపించినంతగా మేము కమ్మేస్తాం. సూర్యుని కమ్మే శక్తి మాకు మాత్రమే ఉంది, మేము టూ మచ్ పవర్ఫుల్ అన్నారంట. అప్పుడు మేఘాల దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరు చాలా పవర్ఫుల్ అని చెప్పేశారు కదా, మరి ఏం చేస్తాం, మాకు కూడా బలహీనత ఉంది కదా, మేము అటు ఇటు కదిలేటప్పుడు మాకు కూడా అడ్డం వస్తాయి. అవేంటంటే పర్వతాలు, అవి టూ మచ్ పవర్ఫుల్, హిమాలయ పర్వతాలు. అప్పుడు యవనస్తుడు పర్వతాల దగ్గరికి వెళ్ళి అడిగాడు, పర్వతం మీరు చాలా పవర్ఫుల్ అంటే ఎవరినన్నా అలాగే ఆటంకపరుస్తారంట కదా. ఆటంకపరుస్తాము, కానీ ఏం చేస్తావు, మనిషి అనేవాడు ఉన్నాడు కదా, మమ్మల్ని తొలిచేస్తున్నాడు, టనల్స్ పెట్టేస్తున్నాడు, మమ్మల్ని బేరం చేసేస్తున్నాడు, తర్వాత రకరకాలుగా మమ్మల్ని పాడు చేసేస్తున్నాడు, మాకు ఆకారం లేకుండా చేసేస్తున్నాడు, మా కొండలు గుట్టలు అన్నీ ఒక్కసారి సదన్ చేసి స్లాబ్ చేసి జేసీబీలు పెట్టేసి ఫ్లాట్ చేసేస్తున్నాడు, మమ్మల్ని కూడా తినేసే స్టేజ్కి వచ్చినాడు, మనిషి చాలా పవర్ఫుల్ అని. ఇప్పుడు ఆ యవనస్తుడు మనిషిని దగ్గరికి వచ్చినాడంట, మనిషి నువ్వు చాలా పవర్ఫుల్ అంటున్నాయి అంటే, టూ మచ్ పవర్ఫుల్, చంద్రమండలానికి కూడా పోయించిన నీకు తెలుదా అన్నాడంట. నువ్వు చాలా పవర్ఫుల్, నేను చాలా పవర్ఫుల్, శక్తి కలిగిన వాడిని. ఎప్పటిదాకంటే కరోనా వచ్చేదాకా పవర్ఫుల్ అని. ఏం అప్పటి నుండి పవర్ తగ్గింది, ఏం చేస్తాం, మరి చిన్న వైరస్ వచ్చేసి నన్ను పట్టేసేటప్పటికి ఇంకా అస్సలు భరించలేకపోయినా. ఎంత పవర్, ఇంట్లోనే కూర్చున్నా, మాస్క్ వేసుకున్నా, బయట కుక్కలు కూడా నేను పెట్టుకున్నా, మరి ఏం చేస్తాము, బయటికి జంతువులన్నీ తిరిగినాయి, నేను మాత్రం బయటికి తిరగలేకపోయినా, మరి ఏం చేస్తాను. నువ్వు చాలా పవర్ఫుల్ అంటే కదా, అంత చంద్రమండలి కింద అంత నీదే, అంత నాదే. కరోనా రానంత దాకా, కరోనా వచ్చిన తర్వాత నేను కూడా భయపడిపోయి లోపలే కూర్చుంటున్నా, అంత ఎక్కువ బయటికి రావట్లేదు, వచ్చినా కూడా మాస్క్ పెట్టుకొని వస్తున్నాను. మరి ఎందుకు భయపడుతున్నావు, మరణానికి భయపడుతున్నాను. యవనస్తుడు మరణం దగ్గరికి వెళ్ళాడంట, మరణమా నువ్వు టూ మచ్ పవర్ఫుల్ అంటే పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీల్ని, పురుషుల్ని, రాజకీయ నాయకుల్ని, ధనమున్నోళ్ళని, లేనోళ్ళని, డాక్టర్ని, యాక్టర్ని, క్రికెటర్ని, హీరోల్ని, ఎవరినన్నా అలాగే మింగేస్తామంటున్నాయి. అసలు తినకూడదు, తినవంట, టైం వేస్ట్ అవుతుందని.
ఏ ఊర్లోనైనా మనుషులు మింగేస్తా. నాకేం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, లేకపోతే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఏషియా, ప్రపంచం అని ఏం తేడా లేదు. ఏ మనిషి అయినా ఒక్కటే, నేను ఎవరినైనా మింగేస్తా తెలుసా. కాకపోతే ఏం చేస్తాను, నేను కూడా వీక్ అయిపోయినా. ఎప్పటి నుండి వీక్ అయిపోయినా? 4000 సంవత్సరాలుగా మానవుని యొక్క జీవితాన్ని కబళించి మింగివేసిన. అయితే 2000 సంవత్సరాల క్రితం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసు వచ్చిన తర్వాత నా కొరకే శిలువ మీదకి, ఆ యేసు వచ్చిన తర్వాత శిలువ మీదకి మనుషుని కొరకు వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇంతదాకా నేను మనుషుని మింగేస్తే ఇప్పుడు ఆయన నన్ను మింగేశాడు, నన్ను ఓడించాడు, నన్ను గెలిచాడు. నా మీద ఆయన విజయం వచ్చింది. ఓ మానమా, నీ ముల్లెక్కడా? ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? మాడముల పాపమునకున్న బలము ధర్మశాస్త్రం అని కేకలేశాడు. పాపమునకున్న బలం ధర్మశాస్త్రం అని సమాధి అంటే కేకలేసి ఖాళీ సమాధి ఉంచాడు. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ద మోస్ట్ సీరియస్ wound to the earth is not a mining but a empty tomb of Jesus Christ. భూమండలానికి ఉన్న భయంకరమైన గాయం ఏంటంటే మైనింగ్ కాదు, యేసు యొక్క ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి చూసినప్పుడంతా మనుషునికి ఏం గుర్తొస్తుందంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సమాధులు కూడా ఒక దినాన ఖాళీగా చేయబడతాయి. యేసుతో పాటు ఉండటానికి వారంతా లేపబడతారు. సదాకాలం వారు పరలోక రాజ్యంలో ఉంటారనే శుభప్రదమైన నిరీక్షణలోనికి యేసుక్రీస్తు మానవుని తీసుకుని వస్తున్నాడు. మానాన్ని మృంగివేసింది ఒకే ఒక్కడు, మానాన్ని ఓడించింది ఒకే ఒక్కడు, మానాన్ని జయించింది ఒకే ఒక్కడు, మాడ ముళ్ళను విరిసింది ఒకే ఒక్కడు, మానవు ఏలనేది ఒకే ఒక్కడు, మాడాన్ని తుత్తు నీలుగా చేసింది ఒకే ఒక్కడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. సిలువ వేయబడిన యేసును మేము ప్రకటిస్తున్నాం. ఆ సిలువ ద్వారా పాపాత్ములైన మానవులకి క్షమాపణ ప్రాప్తింపచేసి మనిషినికి భౌతికమైన మరణం మాత్రమే కాకుండా, అంటే ఇప్పుడు ఒకవేళ యేసుప్రభు రాకడ ఆలస్యమైతే భౌతికమైన మరణం, ఒకవేళ యేసుప్రభు ఈ దినానే వస్తే భౌతికమైన మరణం లేకుండా పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండే సదా ఆశీర్వాదంలోనికి మనం కొనిపోబడతాం. భౌతికమైన మరణం అందరికీ తప్పదు. బైబిల్లో రాయబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఉన్నది, అటు తర్వాత తీర్పు జరుగును. కానీ మరణాన్ని మృంగివేసిన యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని ఓడించి, మరణాన్ని మనుషునికి సంప్రాప్తము కాకుండా రెండవ మరణం, పాతాళం, వేదనకరమైన స్థలం, నరకం, అగ్ని ఆరది, పురుగు కాలని స్థలంలో నుండి పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని యేసు యొక్క సంకల్పం. ఈ సిలువ వేయబడిన యేసు ద్వారా కలిగే ఆశీర్వాదమైన క్షమాపణ నీకొద్దా? జవాబేంటి?